అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. మేము కాశ్మీర్ ట్రిప్ ఫస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేశాను కదా, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అయితే కొంతమంది మెసేజ్ పెట్టారు, మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు, అలాగే మీతో పాటు మేము కూడా కాశ్మీర్ చూసినట్లుగా ఫీల్ అయ్యాము మీ కాశ్మీర్ ఎపిసోడ్ చూసి, అందుకని సెకండ్ ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేయమని అడిగారు. అయితే నేనేంటంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ ఇవన్నీ జరిగాయి కదా, కొన్ని రోజులు టైం తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆల్రెడీ కాశ్మీర్లో మళ్ళీ టూరిస్టుల సందడి మొదలైందని వీడియోలు చూస్తుంటే అర్థమవుతున్నది. సో నేను చేసే ఈ వీడియో ఇంకొంతమందికైనా యూజ్ అవుతుందని మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఈ ఎపిసోడ్లో మేము కాశ్మీర్లో ఎంత బాగా ఎంజాయ్ చేసాము, అలాగే డివోషనల్గా ఎక్కడికి వెళ్ళాము, అలాగే షాపింగ్ ఎక్స్పీరియన్సు, అలాగే మేము జమ్మూలో ఏమేమి చూసాము అవన్నీ చెప్పబోతున్నానండి. నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్లో మేము వైష్ణవిదేవి టెంపుల్కి ఎలా వెళ్ళాము, అక్కడ ఎలా చూసాము, అన్ని ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే మీరు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు 5th డే, ఆల్ సెట్ గో టు సోన్మార్గ్. యాక్చువల్గా అక్కడ చాలా స్నో ఉందంట, ఫుల్ జర్కిన్స్ అన్ని ప్రిపరేషన్తో వెళ్తున్నాం. 2025 April 5th ఎలా ఉందో సోన్మార్గ్లో చూడండి. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ డిస్టెన్స్ రఫ్లీ 80 కిలోమీటర్స్ అండి. అండ్ ట్రావెల్ టైం అయితే అప్రాక్సిమేట్ 2.5 గంటల నుండి 3 గంటలు పడుతుంది. మిలిటరీ కంటోన్మెంట్ నుండి బయటకు వచ్చాక మన జర్నీలో ఫస్ట్ కనిపించే బ్యూటీ సింధు రివర్ అండి. హిమాలయాల్లో స్నో మెల్ట్ అయ్యి వచ్చే వాటర్తో ఎంత ప్రశాంతంగా నడుస్తుందో కదా. చిన్న చిన్న క్రాప్ ఫీల్డ్స్, కొన్ని ఫీల్డ్స్లో వీట్, కొన్ని ఫీల్డ్స్లో మస్టర్డ్ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతున్నాయి. విలేజెస్ మధ్యలో నుండి కార్ పాస్ అవుతుంటే ట్రెడిషనల్ కాశ్మీరీ వుడెన్ హౌసెస్ విత్ స్లాంటెడ్ రూఫ్స్ కనిపిస్తున్నాయి, చూసారా. వెహికల్స్ తక్కువ, ట్రాఫిక్ లేదు, రైడ్ అయితే చాలా స్మూత్గా జరిగిపోతున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళే ప్రతి ట్రావెలర్ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పడం మర్చిపోయానండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రీపెయిడ్ సిమ్స్ అయితే పనిచేయవు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్స్ మాత్రమే వర్క్ అవుతాయండి. సో మీరు ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏదైనా యూజ్ చేస్తున్నారు అంటే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉండాలి. అది కూడా ప్రాపర్ KYC ప్రాసెస్ ద్వారా తీసుకోవాలి. యాప్లో ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ చేయడం అనేది అస్సలు చెయ్యొద్దండి. మా ఎక్స్పీరియన్స్లో అయితే ఎయిర్టెల్ యాప్లో OTP ద్వారా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి మార్చేసుకున్నాం. కానీ తర్వాత KYC ప్రాసెస్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. స్టోర్కి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే KYC ద్వారా పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ తీసుకోవడం అనేది మర్చిపోకూడదండి. చిన్న చిన్న బ్రిడ్జెస్ క్రాస్ చేస్తున్నాము, బ్రిడ్జ్ కింద నడుస్తున్నది అదే సింధు రివర్. వెనక నుండి స్నోవీ మౌంటైన్స్, సినిక్ వ్యూ ఎంత బాగున్నదో కదా. రోడ్ పక్కన చిన్న చిన్న దాబాలు, మంచి హాట్ చాయ్ స్మెల్ భలే ఉంది. ఈ కాశ్మీర్ అంతా కూడా CRPF జవాన్లతో ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటుందండి. కార్ విండోలో నుంచి లష్ గ్రీన్ ఫారెస్ట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కదా. సోన్మార్గ్ వెళ్ళే జర్నీలో రీసెంట్గా యాడ్ అయిన ఒక ఇంజనీరింగ్ మార్వెల్ జెడ్మోర్ టన్నెల్ మోడర్న్ కాశ్మీర్ ట్రావెల్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్లా మార్చింది. జెడ్మోర్ టన్నెల్ దగ్గరలోనికి వచ్చేస్తున్నాం మనం. ఈ టన్నెల్ని రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు 2025 జనవరిలో ఇనాగ్రేట్ చేశారు. జెడ్మోర్ టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఈ టన్నెల్ లెంగ్త్ అయితే 6.5 కిలోమీటర్స్. ఇదేమో గగన్గిరి నుండి సోన్మార్గ్ కనెక్ట్ చేస్తుంది. ఇదివరకు అయితే సోన్మార్గ్ వెళ్ళే రూటు వింటర్లో స్నోతో ఫుల్ బ్లాక్ అయిపోతూ ఉండేది. కానీ ఈ టన్నెల్ వలన వింటర్లో కూడా సోన్మార్గ్ వెళ్ళడానికి చాలా ఈజీ అయిపోయిందండి. జెడ్మోర్ అంటే జెడ్ షేప్ తోటి హెయిర్ పిన్ బెండ్స్తో ఉన్న డేంజరస్ రూట్కి సేఫ్ ఆల్టర్నేటివ్. అదే రీజన్తో దీన్ని జెడ్మోర్ టన్నెల్ అని పిలుస్తారండి. రోడ్ సేఫ్టీ, టైం సేవ్ అయింది, స్మూత్ ట్రావెల్. ఈ టన్నెల్ వల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది టూరిస్ట్ అందరికీ కూడా. టన్నెల్ లోపల జర్నీ చాలా కామ్గా ఉన్నది. బ్రైట్ లైటింగ్ సిస్టము, వెంటిలేషన్ డక్ట్స్, సెక్యూరిటీ సర్వేలెన్స్, ఆల్ సేఫ్టీ స్టాండర్డ్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. టన్నెల్ నుండి లోపల నుండి బయటకు రాగానే నేచర్ మొత్తం స్ప్రెడ్ అయినట్టుంది. స్నో మౌంటైన్స్ ఎంత సినిక్ వ్యూతో ఎంత బాగున్నాయి చూసారా. స్లోప్డ్ రూఫ్తో ఉన్న చిన్న చిన్న వుడెన్ హౌసెస్ చూస్తుంటే ఒక మూవీ సెట్లా అనిపిస్తున్నది కదా. ఇవి మోస్ట్లీ ట్రెడిషనల్ కాశ్మీరీ ఆర్కిటెక్చర్తో కన్స్ట్రక్ట్ చేశారండి.
కోల్డ్ వెదర్ని ఫేస్ చేయడానికని ఈ హౌసెస్కి టిన్ షీట్ కానీ వుడ్ బేస్డ్ రూఫింగ్ కానీ ఉంటుందండి. స్నో ఈజీగా స్లైడ్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. లోకల్ విలేజర్స్ ఎక్కువగా ఇక్కడే ఉంటారు. కొన్ని హౌసెస్ని అయితే టూరిజం కోసమని హోమ్ స్టేస్లా కన్వర్ట్ చేశారు. సోన్మార్గ్ రీచ్ అవుతుంటే వ్యూస్ అయితే మరీ అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్లేస్ని అయితే మిడో ఆఫ్ గోల్డ్ అని పిలుస్తారు. సినిక్ వ్యూస్ ఎంత బాగున్నాయో కదా, చూడండి. ఇక్కడికి రాగానే ముందు స్నో షూస్ రెంట్కి తీసుకున్నాం. పెయిర్ 150 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇక్కడ ఒక పెద్ద మైదానంలా ఉంది కదా, ఇక్కడి నుండి అందరూ స్నోతో ఉన్న హిల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే వాక్ చేసుకుని హిల్ మీదకి వెళ్తున్నారు. కొంతమంది ఏటీవీ రైడ్ తీసుకుంటున్నారు. మేమైతే ఏటీవీ రైడ్ ఆప్షన్ తీసుకున్నామండి. ఏటీవీ రైడ్ అంటే ఏంటో నేను ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళే దారిలో అయితే చాలా బంప్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. నాకైతే చాలా చాలా భయం వేస్తున్నది. భయ్యా భయ్యా స్లో స్లో అని అరుస్తున్నాను, కానీ ఏటీవీ రైడ్ చేసే అతను అస్సలు పట్టించుకోలేదు. నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా, కొంచెం భయంగా, సరౌండింగ్ చూస్తుంటే ఎంజాయింగ్గా ఉన్నదండి. మౌంటైన్స్ బ్యాక్డ్రాప్లో ఈ రైడ్ ఒక సినిమాటిక్ జర్నీలాగా అనిపించింది. కాశ్మీర్లో ఈ స్నోవీ ట్రైల్స్లో రైడ్ చేయడం ఒక కళలా అనిపిస్తున్నది. ఇలా ఏటీవీ రైడ్లో మీదకి తీసుకెళ్ళడానికి గాను పర్ పర్సన్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారండి. చూస్తున్నారా, వెళ్ళే దారిలో చూస్తున్న విజువల్స్ మాత్రం మ్యాజికల్గా ఉన్నాయి. ఒక చేత్తో గట్టిగా హ్యాండిల్ పట్టుకొని ఇంకొక చేత్తో వీడియో తీయడం చాలా కష్టం, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఈ స్నోవీ ట్రైల్స్ని క్యాప్చర్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. అందుకని మొత్తం వీడియో తీశానండి. ఏటీవీ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా మీద వరకు చాలా జాగ్రత్తగా నడవాలండి. స్నోలో ఆల్రెడీ ఎవరైనా నడిచిన అడుగుల మీద అడుగులు వేసుకుంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి పాదం మడం ముందు పెట్టి తర్వాత ఫ్రంట్ పార్ట్ మోపాలి. ఇలా హిల్ మీదకి రాగానే ఆక్సిజన్ లెవెల్ కొంచెం చాలా తగ్గినట్లు డిస్కంఫర్ట్గా అనిపించింది. పచ్చకర్పూరం స్మెల్ పీల్చి స్టెప్స్ నోట్లో పెట్టుకుంటే ఇమీడియట్గా రిలీఫ్ వచ్చిందండి. మా కాశ్మీర్ ట్రిప్లో సోన్మార్గ్కి వచ్చామండి. చూపించాను కదా మీకు దారంతా ఎలా ఉందో, స్నో తోటి మౌంటైన్స్ అన్నీ చూపించాను కదా. అలాగే టన్నల్లోకి వెళ్ళాము, అన్నీ చూపించాను. కానీ మీదకి రైడ్ చేయడం అయితే చాలా భయం వేసింది. కానీ మీదకి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్, వెరీ 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 బ్యూటిఫుల్ అండి. ఎంత బాగుందో చూడండి సోన్మార్గ్. ఇక్కడికి వచ్చి ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు శుభ్రంగా ఎంజాయ్ చేసాం. చుట్టూ మొత్తం వైట్ కార్పెట్ లాగా పడిపోయిన స్నో, డిస్టెంట్ మౌంటైన్స్ బ్యాక్ డ్రాప్, సన్లైట్లో స్పార్క్లింగ్ స్నో క్రిస్టల్స్, ఎవ్రీథింగ్ లుక్స్ మ్యాజికల్. కాశ్మీర్ని చూడడం అంటే ఇలా ఒక్కసారి స్నోలో ఎంజాయ్ చేయాలండి. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము, చాలా వీడియోస్ కూడా. ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాము. ఈ మెమరీస్ లైఫ్లో మర్చిపోలేం. సోన్మార్గ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ అన్ఫర్గెటబుల్. హిల్ మీద నుండి మళ్ళీ ఏటీవీ రైడ్ వరకు దిగడం చాలా కష్టంగా అనిపించింది. స్నోలో నడవాలంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా టఫ్గా అనిపించింది. అప్పుడు అక్కడ లోకల్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళేమో వుడెన్ స్లెడ్ని సజెస్ట్ చేశారు. అలా చెక్కబండిని ఆశ్రయించాం. స్నో పైన అలా స్లైడింగ్గా దిగడం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. చెక్కబండి రైడ్ తర్వాత మళ్ళీ ఏటీవీ రైడ్లో కిందకి వచ్చేసాం. సోన్మార్గ్లో ఒక ఫుల్ డే అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేసాం. ఏటీవీ రైడ్స్, స్నోలో వాకింగ్, లో ఆక్సిజన్ ఛాలెంజెస్, చెక్కబండి ఫన్ను అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసాం. డే 6ని స్పిరిచువల్గా స్టార్ట్ చేయాలని శంకరాచార్య టెంపుల్కి బయలుదేరాం. ఈ టెంపుల్ని జయస్టేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది 1000 years కన్నా ఎక్కువ హిస్టరీ ఉన్న శివుడి గుడి అండి. ఇది జబర్వన్ హిల్స్ మీద ఆల్మోస్ట్ 1100 feet హైట్లో ఉంది. ఈ టెంపుల్ని సిఆర్పిఎఫ్ జవాన్లు ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. టెంపుల్ మీద వరకు అయితే కారు వెళ్ళదండి. అరౌండ్ 243 వరకు స్టెప్స్ ఉంటాయి. కార్ పార్కింగ్లో పెట్టుకొని మనం స్టెప్స్ క్లైమ్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు టోటల్ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మెట్లు కూడా తిరుపతిలో మోకాల పర్వతంకి స్టీప్గా మెట్లు ఉంటాయి చూసారా, అలా ఉంటాయండి. ఏజ్డ్ వాళ్ళకి కానీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది పడతారు ఈ మెట్లు ఎక్కడానికి. పైకి రీచ్ అయిన తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకున్నాం.
సింపుల్ స్ట్రక్చరు, స్టోన్ వాల్స్, స్పిరిచువల్ వైబ్రేషన్తో చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ శంకరాచార్య టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇది ఏన్షియన్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్లో బిల్డ్ చేశారండి. స్టోన్ బ్లాక్స్ని ఇంటర్లాకింగ్ మెథడ్తో ఎక్కడ సిమెంట్ లేకుండా కట్టడం వల్ల ఇది సెంచరీస్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ టెంపుల్ని ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్తో బిల్డ్ చేశారని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. టెంపుల్ లోపల ఫోటోగ్రఫీకి ఎలా ఉండదండి, ఎక్స్పీరియన్స్ మాత్రం పాజిటివ్ వైబ్రేషన్తో మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ హైట్ నుండి వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుందండి. శ్రీనగర్ అంతా కూడా చాలా సినిక్ వ్యూలా ఎంత బాగుందో. ఈ టెంపుల్ నుండి చూస్తుంటే ఇంతే శ్రీనగర్ సిటీ, దాల్ లేక్, మౌంటైన్స్ అన్నీ ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. శ్రీనగర్ మొత్తం 360 డిగ్రీ వ్యూలా కనిపిస్తుంది. 8th సెంచరీలో ఆది శంకరాచార్యుల వారు కాశ్మీర్కి వచ్చి ఈ హిల్ టాప్ మీద ధ్యానం చేసేవారని, అందువలన ఈ రోజుకి కూడా ఈ స్థలం ఆది శంకరాచార్యుల స్పిరిచువల్ ఫుట్ ప్రింట్గా పిలువబడుతుంది. ఆది శంకరాచార్యులు వారు ధ్యానం చేసిన ప్లేస్కి కూడా వెళ్ళాం, కానీ అక్కడ కూడా ఫోటోగ్రఫీకి ఎలో లేదండి. టెంపుల్ విజిట్ అయిన తర్వాత షాపింగ్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యామండి. ఫస్ట్ స్టాప్ అయితే కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్. ఇలా కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ షాప్లోని సారీసు, డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది చూసి దీంట్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే చాలా డీసెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ కాశ్మీరీ వర్క్తో డ్రెస్లు, కాశ్మీరీ షాల్స్, చీరలు చాలా చాలా బాగున్నాయి. సారీసు, డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా రేంజ్ ఉంది. వర్క్ చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తున్నది. ఎక్కువ పర్చేజ్ చేసి తీసుకువెళ్దాం అన్నా సరే రిటర్న్లో ఫ్లైట్లో వెళ్ళాలి కాబట్టి అక్కడ వెయిట్ ప్రాబ్లం అయిపోతుందండి. అందుకని షాప్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు సెలెక్ట్ చేసుకోండి, మేము కొరియర్ చేస్తాము, per kg 50 రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. నేనైతే కాశ్మీరీ వర్క్తో ఉన్న ఈ రెడ్ కలర్ డ్రెస్ తీసుకున్నానండి. టాప్కి, చున్నీకి, బాటమ్కి అంతా కూడా చాలా బాగా వర్క్ వచ్చింది. నాకు ఈ డ్రెస్ మెటీరియల్ 1200 పడిందండి. ఎవరికైనా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కావాలి అంటే వాళ్ళు వీడియో కాల్లో చూపించి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తారట. మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అది పెడతాను. మీకు జెన్యూన్గా అనిపిస్తే తెప్పించుకోండి. ఇంకా ఈ ఎల్లో కలర్ కాశ్మీర్ సిల్క్ శారీ కూడా తీసుకున్నాను. చాలా స్మూత్గా చాలా చాలా బాగుంది శారీ. ఈ బ్లాక్ సారీ ఎంత బాగుందో కదా. కంటోన్మెంట్లో ఉన్న వేరే ఒక షాప్లో కాశ్మీరీ ఎంబ్రాయిడరీతో ఉన్న బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ చూసామండి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. క్వాలిటీ కోసం ఇక్కడే కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం. కాశ్మీర్లో డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి కదా. డ్రై ఫ్రూట్స్ కోసం మేము మా మేనగోళ్ళ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే దీదీ ఉంటారు, ఆవిడని తీసుకొని కంటోన్మెంట్ బయట ఉన్న ఒక హోల్సేల్ షాప్కి తీసుకెళ్లారు ఆవిడ. సో ఆవిడకి తెలిసిన షాప్ కాబట్టి మాకు అక్కడ షాపింగ్ చేయడానికి ఎటువంటి డౌట్ అనిపించలేదు. షాప్లో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఆంధ్రాలో దొరికే డ్రై ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే టేస్టు, టెక్స్చర్, ఫ్రెష్నెస్ అంతా కూడా వేరే లెవెల్లో ఉంది. ఆల్మండ్స్, వాల్నట్స్ టేస్ట్ చేయమని ఇచ్చారు. వాల్నట్స్ అయితే అసలు ఆయిల్ స్మెల్ లేకుండా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయండి. ద బెస్ట్ క్వాలిటీ వితౌట్ షెల్ వాల్నట్స్ని మేము per kg 800 రూపీస్ తీసుకున్నాం. వైజాగ్లో వాల్నట్స్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ అంత అనిపించవని నేనైతే వాల్నట్స్ ఎక్కువ తీసుకున్నాను. మా వాళ్ళందరూ ఆల్మండ్స్, అంజీరు, ఇంకా సాఫ్రాను అన్నీ కూడా తీసుకున్నారండి. అక్కడ వాళ్ళు కొరియర్ కూడా చేస్తారటండి. జెన్యూన్ క్వాలిటీ కోసం మీకు 100% నమ్మకం ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను. ఇదైతే అస్సలు పెయిడ్ ప్రమోషన్ కాదండి. నేను వీడియోలో చెప్పడం వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము కాశ్మీరీ మిర్చి కూడా కొంత తీసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు సండే అవడం వల్ల దీదీకి తెలిసిన షాప్ అయితే కనుక క్లోజ్ చేస్తారండి. అందువల్ల తీసుకోలేకపోయాం. ఫైనల్గా లాల్ చౌక్లో సండే మార్కెట్కి వెళ్ళామండి. ఇక్కడైతే ఫుల్ అండ్ బడ్జెట్ షాపింగ్ వైబ్స్. చాలా ఐటమ్స్ లెస్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్స్ నుండి యాక్సెసరీస్ వరకు, ఫుట్వేర్ నుండి లోకల్ ఫ్యాషన్ వరకు అన్నీ ఉన్నాయి.
బార్గెనింగ్ కూడా ఫుల్ ఉంటుందంట. నిజంగా చెప్పాలంటే క్వాలిటీ అయితే అంత గొప్పగా ఏం లేదండి. క్విక్ యూజ్కి అయితే, అలాగే చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడానికైతే పర్వాలేదు, ఓకే. కానీ లాంగ్ లాస్టింగ్ ఐటమ్స్కి అయితే అస్సలు ఇవి యూజ్ చేయలేము. మేము కంటోన్మెంట్లో తీసుకున్న సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ కూడా కనిపించాయి. అయితే ఈ క్వాలిటీకి మేము కంటోన్మెంట్లో తీసుకున్న క్వాలిటీకి చాలా వేరియేషన్ ఉంది. ఈ మార్కెట్ మాత్రం చాలా హడావిడిగా, చాలా సందడిగా చాలా బాగుందండి. ఈ గొడవ, ఈ హడావిడి ఇదంతా చూస్తుంటే టిపికల్ సండే స్ట్రీట్ మార్కెట్ ఫీల్ వచ్చిందండి. శ్రీనగర్లో ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు మేము జమ్మూ బయలుదేరుతున్నాం. ఆల్ సెట్ గో టు జమ్మూ. డే 7 మార్నింగ్ మేము శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి. బై ఫ్లైట్ ట్రావెల్ టైం అయితే 1 అవర్ పడుతుందండి. అదే రోడ్ జర్నీ అయితే మాత్రం టైం టేకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 8 to 10 అవర్స్ పడుతుంది. ట్రాఫిక్, వెదరు, హైవే కండిషన్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జమ్మూ శ్రీనగర్ హైవేలో కూడా ఘాట్స్, నేరో స్ట్రెచెస్, ల్యాండ్ స్లైడ్ జోన్స్ ఉంటాయి. కొంచెం రిస్కీ అండ్ టైరింగ్ జర్నీ అవుతుందండి. ఎస్పెషల్లీ వింటర్లో, రైనీ సీజన్లో అయితే ఇంకా కష్టంగా ఉంటుంది జర్నీ. అందుకే మేము కంఫర్టబుల్గా అండ్ సేఫ్గా వెళ్ళడానికి ఫ్లైట్ ప్రిఫర్ చేసాము. ఎయిర్పోర్ట్కి అయితే చాలా ఎర్లీగానే రీచ్ అయ్యాము. సెక్యూరిటీ అయితే చాలా టైట్ ఉంటుంది ఇక్కడ. సిఆర్పిఎఫ్, మల్టిపుల్ లగేజ్ స్కాన్స్, ఐడి వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో షాప్స్ కూడా చాలా బాగున్నాయండి. శ్రీనగర్లో మనం కొంతమంది గిఫ్ట్స్ అవి కొనడం మర్చిపోయినా సరే ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కంపేరిటివ్గా ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. కొన్ని బ్రాండెడ్ షాప్స్లో అయితే మాత్రం బయట ఉన్న ప్రైసెస్కు ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రైసెస్ కూడా సేమ్లా అనిపించాయండి. ఫ్లైట్ సీట్లో కూర్చొని విండో ఓపెన్ చేశాక వావ్, సినిక్ వ్యూస్ ఎంత బాగున్నాయో. ఇలా కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా క్యారీ చేయవలసిన చిన్న లిస్ట్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇలా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు పెద్ద సూట్ కేసు విత్ లెస్ లగేజ్ తెచ్చుకుంటే వెళ్ళిన ప్లేసెస్లో ఏమైనా కొనుక్కొని తెచ్చుకోవాలన్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. శ్రీనగర్ టు జమ్మూ ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ అయితే పర్ హెడ్ 3000 పడిందండి. శ్రీనగర్ని టాప్ వ్యూలో చూడడం ఒక విజువల్ ట్రీట్ అండి. పైనుండి చూస్తుంటే స్నో కవర్డ్ మౌంటైన్స్ విజువల్స్ ఎంత బాగున్నాయో కదా. కొన్ని నిమిషాల తర్వాత స్నో డిజపియర్ అయిపోతున్నారు చూడండి. ఒక సైడ్లో స్నోతో కవర్ అయిన మౌంటైన్స్, ఇంకో సైడ్లో డ్రై బ్రౌన్ హిల్స్. ఈ సీన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కాశ్మీర్లో మనం స్నోని వదిలిపెట్టేసాము, జమ్మూలోనేమో వార్మర్ వ్యాలీస్ వెల్కమ్ చెప్తున్నాయని. వెదర్ కూడా క్వైట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. శ్రీనగర్లో చిల్ విండ్ ఉంటుంది. జమ్మూ సైడ్ అప్రోచ్ అవుతుంటే సన్లైట్ బ్రైట్గా ఫేస్ని టచ్ చేస్తున్నట్లుంది. గ్రీన్ వ్యాలీస్ని ప్లెయిన్స్ రిప్లేస్ చేస్తున్నాయి. జమ్మూకి మనం రీచ్ అవుతున్నామని మనకు తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ తర్వాత ఫైనల్లీ జమ్మూ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. శ్రీనగర్తో కంపేర్ చేస్తే జమ్మూ ఎయిర్పోర్ట్ చాలా సింపుల్, చాలా ప్లెయిన్గా ఉంటుందండి. వెదర్ కూడా చాలా ఇన్స్టెంట్గా చేంజ్ అయిపోయింది. మేము ఈవినింగ్ వరకు జమ్మూలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసి ఈవినింగ్ కాత్రా వెళ్ళాలని మా ప్లాన్. జమ్మూ ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని ఈ రోజంతా జమ్మూ లోకల్ చూపించి ఈవినింగ్ కాత్రాలో డ్రాప్ చేయడానికి గాను ఇన్నోవా 7 సీటర్ 4500కి మాట్లాడారండి. ఎయిర్పోర్ట్లో ఏసీ అట్మాస్ఫియర్లో ఉండగా అనిపించలేదు, కానీ బయటికి స్టెప్ వెయ్యగానే చాలా హాట్గా అనిపించింది. శ్రీనగర్లో చిల్ని వదిలేసి 1 అవర్లోనే ఇక్కడ ఫుల్ హీట్ని ఫేస్ చేయాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు సేమ్ స్టేట్లో ఉన్నాయి కదా, క్లైమేట్ ఇలా ఎక్స్ట్రీమ్గా డిఫరెంట్గా ఉండడం ఏంటో అని సర్ప్రైజ్ అనిపించింది. జమ్మూలో ల్యాండింగ్ అయిన తర్వాత చాలా ఆకలి అనిపించింది. చాలా సెర్చ్ చేసి గణపతి ఫుడ్ జంక్షన్ అని వెజ్ రెస్టారెంట్కి వెళ్ళామండి. వెజిటేరియన్ ఫుడ్ కోసం బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ మిక్స్ అయ్యే వాళ్ళకి ఇదైతే కనుక ఒక పెర్ఫెక్ట్ ప్లేస్ అండి. మీల్స్, దోశ, సాంబార్ అన్నీ ఆథెంటిక్ టేస్ట్తో, సౌత్ ఇండియన్ టచ్తో, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. మేమైతే 3-4 రెస్టారెంట్స్ తిరిగి మాకెక్కడా నచ్చక ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. జమ్మూలో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించిందండి. క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, ఫాస్ట్ సర్వీసు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ ఉండే లోకల్స్ కూడా దీన్ని రికమెండ్ చేస్తారట.
గణపతి ఫుడ్ జంక్షన్ నుండి జమ్మూ సిటీ మధ్యలో ఉండే రఘునాథ్ టెంపుల్కి రీచ్ అయ్యాం. టెంపుల్కి ఎంట్రీ రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఉన్నది, కానీ టెంపుల్ పార్కింగ్ దగ్గర స్పేస్ బాగానే దొరికిందండి. టెంపుల్ లోపలికి వెళ్తుంటే చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్ ప్రెమిసెస్ అండి. ఇది 19th సెంచరీలో మహారాజా గులాబ్ సింగ్ స్టార్ట్ చేసి టాన్సన్ రణ్బీర్ సింగ్ కంప్లీట్ చేశారట. ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఆంజనేయ స్వామి పెద్ద మూర్తి కనిపిస్తుంది. ఈ టెంపుల్ మూల విరాట్టు శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి కొలువై ఉంటారండి. ఈ చుట్టుపక్కలంతా కూడా శివుడిది, గణేశుడిది, విష్ణువుది, అమ్మవార్లది అన్నీ కూడా 7 గుడులు ఉంటాయండి ఇక్కడంతా కూడా. ఈ టెంపుల్లో డోగ్రా స్టైల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుందండి. హై డోమ్స్, కలర్ఫుల్ వాల్స్, గోల్డ్ ప్లేటెడ్ ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ టెంపుల్లో ఉండే విశేషం ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి హిందూ దేవతలకి కూడా సపరేట్గా శ్రైన్స్ ఉంటాయి. విష్ణుమూర్తిది, శివుడిది, గణేశుడిది, సూర్యనారాయణ మూర్తిది, దుర్గాదేవిది, లక్ష్మీదేవిది, సరస్వతీదేవిది, ఇలా ప్రతి డైరెక్షన్లో వేరే దేవాలయాలు, విగ్రహాలు కనిపిస్తాయి. 3,000,000 దేవతలందరూ కూడా ఒక్క రూఫ్ కింద ప్రతిష్ఠించబడ్డారన్నమాట. మన హిందూ ధర్మం ప్రకారం 33 కోట్ల దేవతల కాన్సెప్ట్ని రిఫ్లెక్ట్ చేస్తుందండి ఈ టెంపుల్. చాలామంది పిలిగ్రిమ్స్ ఇక్కడికి వైష్ణోదేవి టెంపుల్ ముందు కానీ తర్వాత కానీ విజిట్ చేస్తారు. ఈ రఘునాథ్ టెంపుల్లో ఒక యూనిక్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఉండే రేర్ శాలిగ్రామాలు. శాలిగ్రామం అంటే విష్ణు స్వరూపంలాగా పూజించబడే పవిత్రమైన బ్లాక్ స్టోన్స్. ఈ స్టోన్స్ మోస్ట్లీ నేపాల్లో కంటకీ రివర్ నుండి తీసుకొస్తారు. మహారాజా రణ్బీర్ సింగ్ గారు 19th సెంచరీలో నేపాల్ నుంచి ఈ శాలిగ్రామాల్ని స్పెషల్గా ఇంపోర్ట్ చేయించారు. రఘునాథ్ టెంపుల్ నుండి బాహు ఫోర్ట్లో బావేవాలి మాతా టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ కాళికాదేవి టెంపుల్ అండి. లోకల్ వాళ్ళైతే బావేవాలి మాతా టెంపుల్ అని కూడా అంటారు. టెంపుల్ లోపలికి కెమెరా ఎంట్రీ లేదండి. భక్తులైతే ఈ అమ్మవారిని జమ్మూ సిటీ ప్రొటెక్టర్గా నమ్ముతారు. ఎస్పెషల్లీ సండేస్, నవరాత్రి, దసరా లాంటి స్పెషల్ అకేషన్స్లో ఇక్కడ హ్యూజ్ రష్ ఉంటుందండి. చాలామంది ఇక్కడ చాలా దానాలు చేస్తూ ఉంటారు. స్పెషల్గా గోట్స్ని డొనేషన్గా ఇచ్చే ట్రెడిషన్ కూడా ఇక్కడ ఉంది. బావేవాలి మాత టెంపుల్ దగ్గర ఉన్న ఈ గార్డెన్ పేరు బాగే బహు. ఇది బహు ఫోర్ట్ సరౌండింగ్స్లో ఉండే ఒక మొఘల్ స్టైల్ టెర్రస్డ్ గార్డెన్ అండి. చాలా సినిక్గా చాలా బాగుంటుంది. స్నోకౌట్ సోన్మార్గ్లో ఫన్ మూమెంట్స్, షాపింగ్లో కలర్ఫుల్ కలెక్షన్స్, శ్రీనగర్లో శంకరాచార్య టెంపుల్లో స్పిరిచువల్ వైబ్స్, జమ్మూలో టేస్టీ లంచ్, రఘునాథ్ టెంపుల్ దర్శనము, ఇంకా కాళీమాత టెంపుల్లో ప్రశాంతమైన దర్శనము, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్కి ఎలా వెళ్ళాము, ఎలా టికెట్స్ బుక్ చేసుకున్నాము, అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అప్పటి వరకు వీడియో లైక్ చేయండి, మీ థాట్స్ని కామెంట్స్లో చెప్పండి, అండ్ మాతో కలిసి ట్రావెల్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.